రాజేష్ ఇదిగో నీకోసం ఒక ప్రెజెంటేషన్. ప్రెజెంటేషనా? దేనికి? టుడే ఈజ్ స్పెషల్ డే. స్పెషల్ డే అంటే ఏదైనా పండగ? పండగ కన్నా స్పెషల్ డే. అంటే నీ బర్త్డేనా? కాదు, రాజేష్ బర్త్డే. ఈ రోజు నీ బర్త్డే అని నీకు గుర్తులేదా? నిజమే, నువ్వు గుర్తు చేసేదాకా నాకు గుర్తులేదు. నాకు దీపావళి, సంక్రాంతి, చివరికి నా బర్త్డే అన్నా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఈ రోజుని ప్రతిరోజు తలుచుకుంటాను. విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వాట్ రాజేష్, బర్త్డే విషెస్ చెప్తుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. సారీ. థ్యాంక్ యూ దివ్య. ఒట్టి థ్యాంక్సేనా? అట్లీస్ట్ స్వీట్ లాంటిదేం లేదా? ఇప్పుడే వస్తాను. పాప మా అల్లుడు ఫీల్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో. స్వీట్ అడిగింది కదా, ఏ దొంగతనమో చేసి తీసుకొస్తాడు. రండి బ్రదర్, ఏంటా ప్యాకెట్? ఓహో, దివ్య బర్త్డే గిఫ్టా? దివ్య స్వీట్ అడగగానే డబ్బు కోసం నా దగ్గర చెయ్యి చాపుతావు అనుకున్నాను. పర్వాలేదే, ఆ చెయ్యి ఎవరి పాకెట్లోనో పెట్టి ఈ ప్యాకెట్ తెచ్చుంటావు. ఇది నేను కష్టపడి సంపాదించుకున్న చీర. నేను కాదన్నానా? దొంగతనం చేయడం కూడా కష్టపడమే కదా. లేదు సీను, అభిమానంతో తెచ్చే వస్తువు కోసం దొంగతనం చేసే స్థితికి దిగజారలేదు. ఏంటి బ్రదర్, సడన్ గా నీలో ఎంత మార్పు? మనిషి అనేవాడు మారటానికి ఏదో కారణం కావాలి. నాలో మార్పు తెచ్చింది దివ్య. ఇన్నేళ్లు గడిచిన రాజేష్ పుట్టినరోజుని ఇంకా గుర్తుపెట్టుకుందంటే దివ్య అతన్ని ఎంత గాఢంగా ప్రేమిస్తుందో అర్థమైంది. అందుకే ఈరోజు దివ్యకి చేరేవటమే కాదు, నిజం చెప్పేస్తాను. బ్రదరు, నువ్వేదో కొంప ముంచేటట్టున్నావు. ఆ మేజర్ గారికి నిజం తెలిస్తే మన ఇద్దరిని బ్రతకనివ్వడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను రాజేష్ ని చెప్పి ఆ అమాయకురాలు మోసం చేయలేను. నువ్వు చెప్పడానికి వీల్లేదు. నేను చెప్పే తీరుతాను. ఏంటి నువ్వు చెప్పేది? నేను నీ క్లాస్మేట్ రాజేష్ని కాదు. డోంట్ ప్లే రాజేష్. నిజం దివ్య, నేను రాజేష్ ని చెప్పిన మాట అబద్ధం. ప్రేమంటేనే అసహించుకుని నీ మనసు మార్చి నిన్ను ప్రేమలోకి దించడానికి, సీను రమ్యల ప్రేమ సక్సెస్ చేయడానికి రాజేష్గా నటించడానికి వచ్చాను. నిన్ను ఇంకా మోసం చేయటం ఇష్టం లేక ఇప్పుడు నిజం చెప్పేశాను. నన్ను క్షమించి దివ్య. చేసిన మోసం చాలక క్షమించమని అడుగుతున్నావా? నిన్ను నమ్మి మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు, నీలాంటి వాడి చేతిలో మోసపోయినందుకు నేను బతకడం అనవసరం. దివ్య, ప్రేమించిన వాడు పడే బాధ ఏమిటో నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను నటించడానికి వచ్చానని దివ్యకి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ చెప్పదలుచుకోలేదు. మీ ప్రేమ కోసం కాదు, దివ్య కోసం కూడా ఈ నిజం ఎవరికీ చెప్పదలుచుకోలేదు. గేడి తీసే ఉంది. సార్, దివ్య వాళ్ళు ఇల్లు ఇదేనా? అవును. ఈ ఇంట్లో ఫ్రాడ్ ఉన్నాడండి. నీకు తెలిసింది అక్కడే, తెలియకుండా చాలా మంది ఫ్రాడ్లు ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా జెంట్లమన్లా ఉన్నారు. నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చేయాలి. ఏం చేయాలి? నా పేరు రాజేష్, దివ్య స్కూల్ మేట్ ని. దివ్యని చూడడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫ్రాడ్ గాడు బ్రోతల్ హౌస్ అడ్రస్ ఇచ్చి నన్ను మోసం చేశాడు. అక్కడ కూడా ఇంకో దివ్య ఉందండి, ఆమె కూడా చాలా ఫ్రాడ్. నేనేం చేయకుండానే 500 తీసుకుంది. ఆ తర్వాత పోలీసు రైడింగ్ లో నేను పట్టుపడ్డాను. ఎలాగైనా ఆ ఫ్రాడ్ గాడి నుంచి దివ్యని రక్షించాలని పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చానండి. అలాగా? వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. ఆ దొంగోడు ఎలా ఉంటాడో గుర్తుపట్టగలవా? అందంగా, ఎర్రగా, అమూల్ బేబీలా, హీరోలా ఉంటాడు. బట్ విలన్. హలో హలో,
వీడేనంట ఫ్రాడ్. ఏంట్రా నా ఫ్రెండ్ ని మోసం చేస్తావా? అంటే ఏంట్రా నా మీద చేసుకుంటావా? ఏంట్రా ఏంటి నా ఫ్రెండ్ ని కొడతావా? అంటే మళ్ళీ నా మీద దగ్గరికి రావద్దు. మళ్ళీ కొట్టావంటే చంపేస్తాను. పోలీస్ స్టేషన్ దెబ్బలే బెటర్ సార్. మీరు నా మీద బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరు కొట్టబోయి మిస్ అయ్యారు సార్? చెప్తాను బాబు, ఉండు. సార్ రక్షించాలి. ఇతను కార్పొరేషన్ పనుడు మావయ్య, మన ఇంటికి చెత్త ఎత్తడానికి వచ్చాడు. మామూలు అడుగుతున్నాడు. మనుషు చాలా లేడే. సరే మామూలు ఏదో నువ్వే చూసుకో. మీరు ఎలా నేను చూసుకుంటాను సార్. ఇప్పటికే చాలా మామూలు ఇచ్చేసారు సార్. సార్ డోంట్ వరీ, వీడి సంగతి నేను చూసుకుంటాను. భద్రా పోలీస్ స్టేషన్ కి. పారిపోయి మళ్ళా వచ్చావు అంటే మా మీద రెస్పెక్టా? వాడు రాలేదండి, మేమే తీసుకొచ్చాం. మీరు తీసుకురావడం సార్? సారా వాడికి మర్యాద ఇస్తారేంటి? వాడే పెద్ద ఫ్రాడ్. ఆడు ఫ్రాడ్ అని నీకెవరు చెప్పారు బాబు? కావాలంటే జెంట్లమెన్ అడగండి. చెప్పండి సార్. నోర్ముయ్, అన్నయ్యని పట్టుకొని ఫ్రాడ్ చీటర్ అంటావా? మీరు కూడా ప్లేట్ మార్చేశారా? ప్లేట్లు చెంచాలు మార్చే కారణం ఇది. మేజర్ అల్లుడిని పట్టుకుని ఫ్రాడ్ అంటావా? లాఠీ ఎత్తి కొడతా. ఆగండి సార్, నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ ప్రపంచంలో అందరూ ఫ్రాడ్సే, కానీ అందరూ నన్నే ఫ్రాడ్ అంటున్నారు. అంటే నీ కంటికి మా ఎస్ఐ గారు ఫ్రాడ్ లా కనిపిస్తున్నారా? నిన్ను కూడా కలిపాడు. అయినా ఈడు మీకు ఎక్కడ దొరికారండి? అది ఉదయం జాగింగ్ చేస్తుంటే ట్యాంక్ బండ్ మీద ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడు సార్. ఎవరినేనా? అవును నువ్వే. బేరం కుదిరినట్లేదు సార్. ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాగుతున్నాడు. డౌట్ వచ్చి ఏంటిది అని అడిగాం. ఆ అమ్మాయి మా ఎస్ఐ గారికి అన్నాడు. నా బాధల్లో ఒకటే సార్, పోనీ ఆ ఫిగర్ ఏమన్నా బాగుందా అంటే ఓ 50-60 మధ్యలో ఉంటుంది. ఇదేం ఫిగర్ రా బాబు అంటే మా ఎస్ఐ గారు టేస్ట్ వేరు, వాడు ఫేస్ కి జాలే అన్నాడు. ఎప్పుడు చూసిన వన్ వే ట్రాఫిక్ లో అవతల చెప్పేది వినడమే గాని నేను చెప్పేది వినవా? ఏంట్రా లుక్? ఏంటి కొడతావా? కొట్టు. కొట్ట బాబు. ఎప్పుడు చూసినా సీపుగా ఆడపిల్లకి వెళ్తాడే దొరికిపోతావేంటరా? నేను కొట్టాలంటే నా లాఠీ బాబు. వస్తామండి. అరే బాతు. ఎస్ సార్. నీ సర్కిల్ లో ఎంత మంచి ఎయిడ్స్ ఉన్న అమ్మాయిని చూడరా. దేనికి? ఆడికి సెటప్ చేసి సెల్లో దోసావనుకో, ఇక ఆడి జన్మలో అమ్మాయిల జోలికి వెళ్దాం. దివ్య, ఎంత పని చేసావే. నీ వల్ల కాదు. ఎవరండి మీరు? ఫాదర్ని. ఏ చర్చికి? చర్చికి కాదు, నా కొడుక్కి. మీ కొడుకు ఎవరండి? రాజేష్. ఓ మీరే అంకుల్. మీలో దివ్య? నేనే అంకుల్. నేను దివ్య చెల్లెలు రమ్యనండి. వెరీ గుడ్. అమ్మా దివ్య, ఎవరైనా? రాజేష్ వాళ్ళ నాన్నగారు డాడీ. నమస్కారం అండి. నమస్తే. నా పేరు గుదిబండ కోటేశ్వరరావు. మా రాజేష్ ఇక్కడే ఉన్నాడా అండి? ఇక్కడ ఉండగా ఎక్కడికి వెళ్తాడండి? ఒకవేళ వెళ్తానన్నా నేను బోనిస్తేగా. పోన్లేండి, వాడు నా మీద అలిగొచ్చేసాడు. అలిగొచ్చేసాడా? ఎందుకు? పెళ్లికి కారు షెడ్ కట్టించలేదని వాడికి నా మీద కోపం వచ్చింది. కార్ షెడ్డే కదా, కట్టించకపోయారా? కారు ఉంటే కదా మా షెడ్ కట్టించడానికి. షెడ్ కట్టిస్తే కారు కొనమంటాడేమోనని నేనే వద్దన్నా. ఏమిటండి మరేను? అబ్బాయి అడిగితే ఆ మాత్రం కట్టించలేరా? కట్టించడానికి డబ్బేది? మేము ఉండేదే కారు షెడ్ లో. వెరీ గుడ్. పేదరికాన్ని గురించి ఎంత సున్నితంగా, ఎంత హాస్యంగా చెప్పారండి. మీ పోలికలే మీ అబ్బాయికి వచ్చాయి. అవునండి. రాజేష్, మీ నాన్నగారు వచ్చారు. ఏమిటయ్యా ఇంట్లో అలిగొచ్చావంట? పాపం చూడు ఎలా ఫీల్ అవుతున్నాడు. వీడా నా కొడుకు? వీడా మా నాన్న? వీడు నా కొడుకే కాదు, వీడు నా తండ్రే కాదు. వద్దన్నయ్య, ఎంత కోపం ఉన్నా తండ్రిని తండ్రి కాదనటం చాలా తప్పు. నిజం చెప్పరా, నువ్వు నా కొడుకువేనా? కాదు. విన్నారా? నువ్వే కాదని తర్వాత నీ కొడుకు ఎలా అవుతాను? సార్, వీడు నా కొడుకు కాదు, నేను వీడికి తండ్రిని కాదు. అదే నేను చెప్పేది, వీడు నా తండ్రి కాదు. పోరా బేవర్, పోరా బద్మాష్. రేయ్, కన్న తండ్రినే బద్మాష్ అంటావా? నువ్వు నా కొడుకువేనంటరా? కన్న కొడుకునే బేవర్స్ అన్నావు, నువ్వు నా తండ్రివేనంటరా? నీ అంత పోలీస్ స్టేషన్ లో తెలుస్తా. పదా, నిన్ను స్టేషన్ లో డ్రాప్ చేసి కోర్టుకి వెళ్తాను. కోర్టులోనే తెలుసుకుందాం, పద. తెలుసుకుందాం, పదరా. రాజేష్, ఏంటిదంతా? లేకపోతే ఏంటి దివ్య, తండ్రికి ఆయనకి అంత కోపం ఉంటే కొడుకు నాకెంత ఉండాలి? అదేమిటలుడు, ఆయన నిన్న అసలు తన కొడుకే కాదంటాడు. ఎందుక? ఆయన చెల్లెలు కూతురుని చేసుకోకుండా మీ అమ్మాయిని చేసుకుంటానే ఒళ్ళు మంట. నేను దివ్యని చేసుకుంటానంటే నువ్వు నా కొడుకువి కాదు, నేను నీ తండ్రిని కాదు పొమ్మన్నాడు. అందుక నువ్వు ఇంట్లో నుంచి అలిగొచ్చేసింది. మరేదో కారు షెడ్డు కట్టించలేదని అలిగొచ్చావంటాడేమిటి? అంతేకాదు మావయ్య, మా అమ్మ చనిపోయిందని చెప్పి ఎల్ఐసీలో ₹1,00,000 డబ్బు కూడా తీసుకున్నాడు. అటువంటి వాడి కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. చిచి, అంత నీచుడా? హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టినట్టు అతని కడుపున నువ్వెలా పుట్టేవాడు? అందుకే కదా మా అమ్మ కడుపున పుట్టింది. నా బాధలో నా గురించి కాదు మావయ్య, నన్ను చీప్గా మాట్లాడినా పర్వాలేదు.
మిమ్మల్ని ఎక్కడ పోలీస్ స్టేషన్ పంపిస్తాడో అని భయంగా ఉంది. నీకు ఆ భయం ఏం అక్కర్లేదు. ఇక్కడ ఫోన్ కొట్టానంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేస్తారు. నా కూతురు కోసం తండ్రినే వద్దనుకున్నావా? ఇక నుంచి నేను నీకు మామను కాదు, తండ్రిని కూడా. డాడీ డాడీ. నమస్తే సార్. నమస్తే కోటేశ్వర గారు, కూర్చోండి. అరే నా పేరు మీకెలా తెలుసు? నీ పేరేంటి, నీ జాతకం మొత్తం తెలుసు. మీ అబ్బాయి కనపట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చావు కదా. ఫేస్ చూసే ప్రాబ్లం చెప్పేస్తున్నారు. మీకు జ్యోతిష్యం కూడా వచ్చా? ఉద్యోగం పోతే ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందోనని జ్యోతిష్యం, చేతబడి, బాణామతి అన్ని నేర్చుకున్నారు. కొంచెం కస్టమర్స్ ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ట్రీట్మెంట్ మొదట పోయే ముందు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? ట్రీట్మెంటా? నాన్నా, అరే రాజేష్ నువ్వా? నేనే నాన్న. ఎస్ఐ గారు నేనేం చేయకపోయినా నన్ను అరెస్ట్ చేసి లోపల పడేశారు నాన్న. ఎస్ఐ గారు మా వాడిని ఎందుకు లోపల పెట్టారు? ఆడి నీ కొడుకు అని గ్యారంటీ ఏంటి? అదే మా ఆవిడ చెప్పింది. మా వాడిని వెంటనే రిలీజ్ చేయండి. దేనికి? దేనికా? మా వాడిని కౌగులించుకుని ధైర్యం చెప్పడానికి. ఓ షూర్. రై దేని కూడా లోపల పడే. నన్నా దేనికి? దేనికంటే మీ వాడిని కౌగులించుకొని ధైర్యం చెప్పడానికి. దిస్ ఇస్ టూ మచ్. కారణం లేకుండా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? టెల్ మీ ద రీజన్. రీజనా? ఆడి బాబు వన్న ఒక్క పాయింట్ చాలు నేను లోపల పడేయటానికి. చూస్తాను రా. ఇప్పుడు కౌగులించుకుంటారా? నాన్న ఏంట్రా వచ్చి పిచ్చి పోలీసుల మధ్య పడ్డావు? అసలు ఏం జరిగింది? దివ్య కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న. అక్కడ లోఫర్ గారు రాంగ్ అడ్రస్ ఇచ్చి నన్ను బ్రోతల్ హౌస్ పంపాడు. అక్కడ కూడా ఇంకో దివ్య ఉంది నాన్న. నేనేం చేయకుండా నా దగ్గర 500 తీసుకుంది. ఎందుకు నాన్న కొట్టావు? 500 ఇచ్చి ఏవి చేయకుండా చవటలాగా చేతులు నలుపుకుంటూ వచ్చావా?